హలో మై వ్యూవర్స్. ఇప్పుడు మనం ఓజీ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది ఆల్రెడీ చాలా మంది థియేటర్లో ఓటీటీలో చూసే ఉన్నారు, కానీ నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దాంట్లో సినిమాలో ఒక 3 సీన్స్, నాకైతే 3 సీన్స్, హీరో ఇంట్రడక్షన్ సీన్ అండ్ పవన్ కళ్యాణ్ గారి పోలీస్ స్టేషన్ ఎంట్రీ సీన్ అండ్ శ్మశానంలోకి కార్ దిగి వస్తున్నప్పుడు, ఈ 3 సీన్స్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ. అంటే సినిమా సూపర్ డూపర్, బట్ ఈ 3 సీన్స్ అయితే మైండ్లో నుంచి అయితే అసలు పోవట్లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం 3 మెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి, 3 పర్సన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్, సూపర్ ఇచ్చాడు. యాడ్స్ ఆఫ్ తమన్. అండ్ డైరెక్టర్, ఒక హీరో అంటే పిచ్చిగా అనుమానించే హీరోని ఎలా అయితే చూపించాలా స్క్రీన్ మీద అనుకున్నాడో యాజ్ ఇట్ ఈస్గా అలానే చూపించాడు. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఇలానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. బట్ నాకైతే మాత్రం పిచ్చిగా, అసలు ఒక డైరెక్టరు అంత క్లారిటీగా, అంటే నా హీరోని ఇలానే చూడాలి స్క్రీన్ మీద, ప్రతి ఫ్రేమ్ ప్రతి స్క్రీను చాలా 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 నీట్గా, చాలా అతను అనుకున్న విధంగా తీశాడు. దానికోసం పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశారు. ఒక డైరెక్టర్కి ఒక హీరో ఏ విధంగా సపోర్ట్ చేస్తే, తను అనుకున్నది విధంగా తీయాలని సపోర్ట్ చేస్తే అవుట్పుట్ ఇలా ఉంటుంది. సూపర్. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేంత వనిత కాదు. అతను ఆయన ఒక శిఖరంలో ఉన్నాడు. యాక్టింగ్ అనే దాంట్లో ఒక శిఖరంలో ఉన్నాడు. ఓకే, సూపర్. ఈ సినిమా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో నా భూతో నా భవిష్యత్తు. మళ్ళీ ఇలాంటి సినిమా తీస్తాడని అయితే అనుకోవట్లేదు, తీయాలని అనుకుంటున్నాను. బట్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఆ వైబ్స్ ఏంటి, అసలు ఆ ఇంట్రడక్షన్ సీన్ కానీ, పోలీస్ స్టేషన్లో ఆ యాక్టింగ్ అనే ఉగ్రరూపం కానీ, నడిచి వచ్చే విధానం, హ్యాట్స్ ఆఫ్. నాకు తెలిసి మీకు కూడా మీరు చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఓకే, నేనైతే మాత్రం సూపర్. ఇప్పటికి ఒక 12 టైమ్స్ చూసుంటాను మూవీస్ని. నేను చెప్పిన 3 సీన్స్ అయితే మాత్రం మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ సినిమా పెట్టేస్తున్నాను. ఓకే, అండ్ 3 సీన్స్ అయితే మాత్రం 32 టైమ్స్ చూశాను. మీరు నమ్మరు. దట్ ఈజ్ ఓజీ, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అండ్ #, పవన్ కళ్యాణ్. మీరు నాకు తెలిసి చాలా మంది పాలాభిషేకం చేసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి, కానీ పవన్ కళ్యాణ్తో పాటు సుజీత్ కూడా చేయండి. ఓకే, ఎందుకంటే ఈ రిజర్వ్ దట్. మీరు ఈ విధంగా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.